హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను మీకు ఎగ్ మసాలా కర్రీని చూపించబోతున్నానండి. ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మనం స్పెషల్ డేస్లోనే కాకుండా నార్మల్ డేస్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ మసాలా కర్రీని చపాతీల్లోకి, దోశల్లోకి, రైస్కి అండ్ స్పెషల్ రైసెస్, కుష్కా, జీరా రైస్, అలా ఏ రైస్కైనా ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ముందుగా మనం ఎగ్ మసాలా కర్రీకి కావలసినటువంటి పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా నేను 5 ఎగ్స్ని తీసుకున్నానండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, లవంగం, బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, ఉల్లిగడ్డలు, టమోటా, జీరా, కొత్తిమీర, ధనియాల పొడి, మిరప్పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా. వీటితో పాటు జీడిపప్పులు, అలాగే దాల్చిన చెక్క పౌడర్ అండి, కరివేపాకు. సో ఇవి మనకు కావలసినటువంటి పదార్థాలండి ఎగ్ మసాలా కర్రీకి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకున్నానండి. కొంచెం ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి నేను ఆనియన్స్ని వేసుకున్నానండి. యాక్చువల్లీ నేను దీనికి 5 ఎగ్స్కి 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి సన్నగా తరుక్కోవడం వల్ల తొందరగా వేగుతాయి. సో మనం వీటిని రంగు మారే వరకు వేగనివ్వాలండి. రంగు మారితేనే కూర అనేది రుచిగా ఉంటుంది. సో రంగు మారే వరకు మనం వేగనివ్వాలి. సో ఇలా రంగు మారింది కదండి, మనకు తెలుస్తుంది కదా. కొంచెం ఒక 2 సెకండ్స్ అలా వేయించి వాటిని వేరొక కప్పులోకి తీసుకోవాలి. దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారే వరకు మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. సో వేరొక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసి అందులోకి ఎగ్స్ వేసుకోవాలండి. ఇలా ఎగ్స్ని తీసుకొని ఒక 3 to 4 minutes ఉడకనివ్వాలి. ఇలా ఎగ్స్ ఉడికిన తరువాత వాటి మీద ఉన్నటువంటి పొట్టును తీసి పక్కకు ఇలా పెట్టుకోవాలి. వీటిని సన్నగా ఎగ్స్ మీద ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వేసేటువంటి ఉప్పు, కారం, మసాలాలు లోపలికి కూడా వెళ్ళాలి కాబట్టి. సో అన్నిటికీ అలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఏవైతే మనం ఆనియన్స్ని వేయించి పక్కన పెట్టుకున్నామో వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తరువాత వెల్లుల్లి, టమోటా, అల్లం, కొబ్బరి, లవంగం, జీడిపప్పులు వేయడం వల్ల కర్రీ అనేది కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. దీనితో పాటు మనం దాల్చిన చెక్క పౌడర్ని వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, ఇవన్నీ వేసి మసాలా అనేది పేస్ట్ చేసి పక్కకు తీసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, వీటితో పాటు రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు కొంచెంగా వేసుకుంటానండి. ఇలా కొంచెం అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏవైతే మనం ఉడకపెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇందులోకి వేసుకోవాలి. వీటికి ఉప్పు, కారం బాగా తగిలేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలి.
ఈ ఎగ్స్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని వీటిని కొంచెం డీప్ ఫ్రై చేయాలి. ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఎగ్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి. సో మనం కూర కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. సో అదే ప్యాన్లో నేను ఒక హాఫ్ కప్పు ఆయిల్ని తీసుకున్నానండి. ఈ ఎగ్ మసాలా కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది. ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి, ఉంటుంది. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో దీనిలోకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఒకసారి. ఈ ఆయిల్లోకి ఈ మసాలా కర్రీ అనేది బాగా కలిసే వరకు కలపాలండి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. దీనితో పాటు రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని. ఇలా మనం అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అనేది అంటుకోకుండా. సో మనకి ఇది మసాలా అనేది ఉడికేటప్పుడు ఇందులో ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. అప్పుడే మనకు తెలుస్తుంది మసాలా అనేది ఉడికింది అని. ఇందులోకి మనం బిర్యానీ ఆకులను వేసుకోవాలండి. దానితో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. ఇలా మిశ్రమాన్ని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. మీరు చూస్తున్నట్లయితే ఆయిల్ అనేది సపరేషన్ అనేది తెలుస్తుంది చూడండి. సో ఇప్పుడే మనకు మసాలా అనేది వేగింది అని అర్థం. తర్వాత మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా మనం కలుపుకోవాలి ఒక్కసారి. తర్వాత ఇందులో నేను 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేయడం వల్ల స్పెషల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలండి. మసాలా అనేది మీకు కొంచెం గట్టిగా పడింది అనుకోండి, ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత మనం ఇందులోకి ఏవైతే ఎగ్స్ని ప్రిపేర్ చేసుకున్నామో వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఈ మసాలాకు బాగా పట్టేటట్లుగా ఎగ్స్ మీద వేసి ఒకసారి మసాలాతో కలుపుకోవాలండి. ఇలా వీటి మీద వేసి కలపడం వల్ల ఎగ్స్కి మసాలా అనేది బాగా పడుతుంది. అప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మనం ఒక 2 మినిట్స్ అనేది బాగా మసాలాలో ఎగ్స్తో కలిపి వేగనివ్వాలండి. ఈ ఎగ్ కర్రీ అంటే చపాతీలోకి వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడినంత వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మనం 2 to 3 మినిట్స్ అనేది ఈ కర్రీ ఉడికే వరకు ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలండి. మధ్యలో అప్పుడప్పుడు కూర చిక్కపడిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ కర్రీ చిక్కబడే ముందు మనం కస్తూరి మేతిని కొంచెం ఇలా యాడ్ చేసుకోవాలి.
ఇలా కస్తూరి మేతి వేయడం వల్ల కూర అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మరొకసారి అలా గరిటెతో కలుపుకోవాలండి. ఎగ్ మసాలా కర్రీ అనేది ఫైనల్గా రెడీ అయిపోయిందండి. చివర్లో మనం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకోవాలండి. గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 సెకండ్స్ అనేది అలా ఉంచి ఒక్కసారి అలా కలిపేసుకోవాలండి. సో ఫైనల్గా ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం. సో నేను చేసినటువంటి ఎగ్ మసాలా కర్రీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ ఎగ్ మసాలా కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.